Hi everyone, today I am going to teach you how to use the phrasal verb show up. First of all, let me explain the traditional meaning of show up. Show up traditional meaning ఏంటంటే to be seen or visible లేదా appear అంటాం చూడండి, కనిపించడం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ద మనీ షోడ్ అప్ ఇన్ మై అకౌంట్. దీని మీనింగ్ ఏంటంటే నా అకౌంట్లో డబ్బులు కనిపించాయి, అంటే ఆ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని కనిపించింది. షోడ్ అప్. అనదర్ ఎగ్జాంపుల్: ఇట్ ఈస్ నాట్ షోయింగ్ అప్ ఇన్ మై అకౌంట్. ఇట్ అంటే ఇక్కడ మనీ ఈజ్ నాట్ షోయింగ్ అప్ ఇన్ మై అకౌంట్. నా అకౌంట్లో డబ్బులు కనిపించట్లేదు. లేదా మీరు కంప్యూటర్లో దేని గురించి అయినా సెర్చ్ చేసినప్పుడు, అంటే ఇన్ఫర్మేషన్ గురించి కానీ లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ కానీ సెర్చ్ చేసినప్పుడు కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ నాట్ షోయింగ్ అప్ అని యూస్ చేయొచ్చు. దీని స్లాంగ్ మీనింగ్ ఏంటంటే టు అరైవ్. అంటే చూడండి, ఇప్పుడు మీటింగ్స్ కానీ ఏదైనా గ్యాదరింగ్ కలుస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ కోసం, లేకపోతే అపాయింట్మెంట్స్, క్లాస్, ఈవెంట్స్, పార్టీస్, ఇలా గ్యాదరింగ్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ షో అప్ యూస్ చేస్తాం. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ డిడెంట్ షో అప్ ఎట్ ద పార్టీ లాస్ట్ నైట్. దాని మీనింగ్ చూడండి, షీ డిడ్ నాట్ గో టు ద పార్టీ అంటే ఏంటంటే తను పార్టీలో కనిపించలేదు, తను రాలేదు పార్టీకి. ఇఫ్ యూ షో అప్ ఎర్లీ యూ విల్ క్యాచ్ ద బస్. నువ్వు త్వరగా చేరుకుంటే బస్ని క్యాచ్ చేస్తావు. స్కూల్కి కొంతమంది పిల్లలు రాలేదనుకోండి, అలాంటప్పుడు ఇలా చెప్పొచ్చు: ఫ్యూ స్టూడెంట్స్ డిడ్ నాట్ షో అప్ టుడే. అంటే కొంతమంది పిల్లలు రాలేదు. ద ఇన్ఫెక్షన్ డిడెంట్ షో అప్ ఇన్ ద బ్లడ్ టెస్ట్స్. బ్లడ్ టెస్ట్స్లో ఇన్ఫెక్షన్ కనిపించట్లేదు, ఇట్స్ నాట్ విజిబుల్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్: వై డిడెంట్ దే షో అప్ ఎట్ అవర్ వెడ్డింగ్. వాళ్ళు మన వెడ్డింగ్కి ఎందుకు రాలేదు, ఎందుకు హాజరు కాలేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.